ఇట్లా ప్రజల్ని బీసీ ప్రజల్ని మరోసారి నయవంచన గురి చేసి ఈ రాని లోకల్ బాడీ రిజర్వేషన్ల విషయంలో లోకల్ బాడీలో అంతో ఇంతో 50% వరకు రీచ్ అయినాం. కానీ ఉద్యోగాలలో విద్య విషయంలో మేము వెనకబడినాం. మీరు ఇయ్యాల్సింది అక్కడ కదా మాకు. ఆ టాపిక్ లేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ ఆయన కాంగ్రెస్ తిడతాడు, కాంగ్రెస్ ఆయన టీఆర్ఎస్ తిడతాడు. మరి ఉద్యోగాల అంశం ఏది ఇక్కడ? 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో ఇయ్యాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆ 27% రిజర్వేషన్ కూడా గౌరవ ప్రధాని మాజీ ప్రధాని విపి సింగ్ గారి పుణ్యాన్ని వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పైన బీసీ ప్రజలు ఇవాళ అనుమానంతోనే చూస్తా ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముస్లింల పేరు మీద వాళ్లకు అంశం కావాలి కాబట్టి ఆ రిజర్వేషన్ ముస్లింలకు ఎట్లిస్తారని మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుజరాత్లో ఇచ్చుకోవచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇవ్వద్దట. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇయ్యాలనేటువంటి ఆలోచనే ఉంటే ఈ పార్టీలు ఇంత దుర్మార్గంగా మెలికలు పెట్టి మాట్లాడవు. చట్టసభలో కూర్చున్నాం కదా, ముఖ్యమంత్రి గారు నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, ఈ 15% లెక్క మీరు తీసుకున్నారు కదా, మీ లెక్క ఆ 15% తేల్చడం కోసం ఒక రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి అన్ని పార్టీల నుంచి ఎట్లయితే అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాల్గొనే పార్టీలు, ఆ పార్టీలు అన్ని పార్టీల నుంచి మీ నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని, మళ్ళా బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ నాయకత్వాన్ని పంపించి రిటైర్డ్ జడ్జి గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఈ 15% సీట్లు మీరు తీసుకోరు. మీరు కొద్దిమంది ప్రజలు మా మెజార్టీ ప్రజలకు ఇయ్యలేరు, కానీ మేము మెజార్టీ ప్రజలు మేము ఈ 15% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీ 15% లోకల్ బాడీలో 15% సీట్లు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పోతుందో ఈ 15% తీసుకోవడం విషయంలో మీరు ముందుకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం.